Okay. Problem number 10. Given parabola is x square 4y and the line is x equal to 4y minus 2. The bounded area is on the x-axis and quadrant 1 and then quadrant 2 also some area is this here. Okay, this area plus this area our required area. Okay, that means OA BC area and minus OBC area, then the shaded region area. And also here OC ఇక్కడ మనం ఏరియా ఇంకో పేరు పెట్టుకుందాం. సపోజ్ B dash OC B dash also our required area. Here O ఇక్కడ దీనికి ఒక పేరు పెట్టాలి. ఇక్కడ ఏంటి ఇది A పెట్టుకున్నాం కానీ ఇక్కడ A అని పెట్టుకున్నాం కదా పేరు, ఇక్కడ A dash అని పెట్టుకోండి. అంటే OA dash C OA dash B dash C area equal to OA dash B dash C minus OB dash C. అప్పుడు మనకి ఈ ఏరియా వచ్చింది. ఈ రెండు ఏరియాలు కలుపుకుంటే మనకి రిక్వైర్డ్ ఏరియా వచ్చింది. ఓకేనా? ఫస్ట్ given x square equal to 4y equation 1 and x equal to 4y minus 2, this is equation 2. This is line equation and this is parabola. Here y equal to this equation x plus 2 by 4. This is equation number 2, x plus y 2 by 4. From 1 and 2 x square and 4y minus 2 whole square. 4y minus 2 whole square equal to 4y. Then a minus b whole square apply. 16y square minus 16y plus 4 equal to 4y. ఈ 4y ఇటు వచ్చిన అనుకోండి minus 4y. అంటే 16y square minus 16y minus 4y plus 4 equal to 0. 16y square minus 20y plus 4 equal to 0. Here by common ఈ 4 వీటన్నిటిలోకి 4 ని కామన్ తీసాం, అటువైపు తీసుకెళ్తే 0 అయిపోయింది. 4y square minus 5y plus 1 equal to 0. Okay, ఇక్కడ by the factorization 4y square minus 4y minus y plus 1 equal to 0. ఇక్కడ 4y కామన్ తీసాం, ఇక్కడ y minus 1 ఉంది. ఇక్కడ ఈ రెండిట్లో minus 1 కామన్ తీస్తే y minus 1 ఉంది equal to 0. అప్పుడు ఏంటంటే ఈ రెండిట్లో y minus 1 కామన్ తీసాం అనుకోండి, ఇక్కడ 4y ఉంది, ఇక్కడ minus 1 ఉంది equal to 0. Then y minus 1 equal to 0 and y equal to 1. 4y minus 1 equal to 0 and 4y equal to 1, y equal to 1 by 4. Y equal to 1, then x equal to 4 into y from 1 అన్నమాట, from 2 లో 4 into 1 minus 2. ఎక్కడి నుంచి వచ్చింది? from 2. 4 into 1 అంటే 4 minus 2 equal to 2. Y equal to 1 by 4, then x equal to minus 1. Okay, the limits are minus 1 comma 1 by 4 and 2 comma 1 is two intersecting points of that graph. Okay, so then 2 comma అదే intersecting points are intersecting. 2 comma 1 minus 1 comma 1 by 4. The area of OABCO, listen, OABCO, the area equal to ABCO minus AOABO. సో ఈ ఖాళీ ఏరియాని దీంతో సబ్ట్రాక్షన్ చేస్తాం, అప్పుడు ఈ ఏరియా వచ్చింది. అప్పుడు ఏమండి? OABCO మైనస్ ఏరియా ఆఫ్ OABO. ఇంతవరకు మనకు కావాల్సింది ఏంటి? OA కాదు, OBCA మనకు కావాల్సింది ఇక్కడ, అంతేగా? OBCO కావాలి మనకు, OBCO కావాలి, అదే షేడెడ్ రీజియన్. కాబట్టి ఇక్కడ ఏంటంటే 0 to 2, ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ OABCO అంటే OABCO
సిఓకి ఈ లైన్ బేర్ చేసుకుంటాం. ఆ లైన్ బేర్ చేసుకున్నప్పుడు ఏమైంది ఎక్స్ ప్లస్ 2/4 ఇంటూ డిఎక్స్ 0 to 2 లిమిట్స్ మధ్య. తర్వాత ఇక్కడ ఓఏబిఓ అంటే ఈ ఖాళీ ఏరియా ఇది ఈ లైన్ వేసుకుంటాం మనం ఇక్కడ. ఈ లైన్ ఏంటిది x²/4 y = x²/4 x²/4 dx. అప్పుడు ఇక్కడ మనం 1/4 బయట తీసాం x + 2 dx, ఇక్కడ 1/4 బయట తీసాం x² ఉంటుంది dx. ఇక్కడ ఇలా ఇంటిగ్రేషన్ 1/4 into x²/2 plus 2x into 0 to 2 the limits 1/4 into ఇక్కడ x² x³/3 0 to 2 the limits. నెక్స్ట్ ఇక్కడ 1/4 ఇక్కడ లిమిట్స్ అప్లై చేశాను 2²/2 ప్లస్ 2 into 2 అంటే 4. ఓకేనా, ఇక్కడ ఒక 2కి ఒక 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మైనస్ 1/4 into 2³/3. ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి మొత్తం 0 అయిపోయింది, వేసే పని లేదు. ఇక్కడ కూడా అంతే 0 వేసే పని లేదు, 0 అయిపోయింది. కాబట్టి ఇక్కడ చూడండి ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 2 + 4 6 6/4 అంటే 6 into 1/4 క్యాన్సిల్ చేసాం. 1/4 into 8/3 ఇక్కడ క్యాన్సిల్ చేసాం. ఇక్కడ మిగిలిపోయిన 3/2 మైనస్ 2/3 మిగిలింది. అప్పుడు మల్టిప్లికేషన్ చేసి ఎల్సిఎం తీసుకుంటే 9 - 4/6 దట్ ఈక్వల్ టు 5/6 యూనిట్స్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ we have to find out the second part. Okay, on this here. Next from 1 వచ్చింది కదా. నెక్స్ట్ సెకండ్ లో వెళ్తే the area of OCB-O. ఇక్కడ చూడమ్మా OCB-O equal to OCB-A' OCB-A'(O) minus area of OB'(A'(O) B'(A'(O) అంటే ఈ ఖాళీ స్థలం ఏరియా తీసుకున్నాం. అప్పుడు ఏమొచ్చింది దట్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ OCB'(A'(O) అంటే ఇదిగో ఈ లైన్ ఈక్వేషన్ అంతా x = 4y - 2 అంటే x + 2/4 dx మైనస్ ఇక్కడ చూడు ఎంతవరకు తీసేయాలి అంటే ఈ లైన్ ఏరియా ఈ లైన్ ఎంతవరకు x²/2 ఇది x²/2 కాబట్టి x²/4 dx సరిపోయింది. అంతగా సరిపోయింది. దట్ ఈక్వల్ టు లిమిట్స్ వచ్చేసరికి ఇక్కడ -1 నుంచి ఇక్కడ 0 దాకా ఇది ఉంది కాబట్టి -1 to 0 లిమిట్స్ అనేవి -1 to 0. అప్పుడు చూడండి -1 to 0 x + 2/4 dx -1 to 0 x²/4 dx. ఇక్కడ చూడండి దీంట్లో 1/4 కామన్ తీసాం x + 2 dx మైనస్ 1/4 బయటకు వచ్చింది x² dx. ఓకే, నెక్స్ట్ ఏమైంది 1/4 ఇక్కడ x కి ఇంటిగ్రేషన్ x²/2 ప్లస్ 2 కి డైరెక్ట్ ఇంటిగ్రేషన్ 2x 0 to -1. తర్వాత -1/4 ఇక్కడ కూడా అంతే x² కి x³/3 ఇంటూ dx అయిపోయింది -1 to 0 లిమిట్స్. నెక్స్ట్ 1/4 x²/2 అంటే 0²/2 0 అంటే మొత్తం 0 అయిపోతుంది 0 మైనస్ -1² అంటే +1/2 ప్లస్ 2 into -1 అంటే -2 2 into -1 అంటే -2 ఇక్కడ సరిపోయింది. ఇక్కడ చూడు -2 అంటే ఇక్కడ ముందు మైనస్ ఉంది కదా ఇక్కడ ప్లస్ వచ్చింది అబ్బాయి. ఇక్కడ ముందు మైనస్ ఉంది కదా ముందు మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ 2 into -1 అంటే -2 ముందు మైనస్ ఉంది కాబట్టి ప్లస్. అప్పుడు ఇక్కడ లోపల ఏమైంది చూడండి 2 ప్లస్ అంటే ఇక్కడ ఎల్సిఎం 2 2 సార్ 4 -1 అంటే ఎంత 4 -1 అంటే 3 3/8 మైనస్
1/4 into 1/3 అంటే 1/12. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అయింది? 24 ఎల్సిఎం. తర్వాత ఇక్కడ 9 minus 2. 9 minus 2 అంటే 7/24. 7/24. ఇది స్క్వేర్ యూనిట్స్. ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ 1 and 2, the area of the shaded region, equal to what? The area of చూడు OBCO plus the area of OCB dash O equal to 5/6 plus 7/24. 7/24. अब LCM 24, 6 4s 4 5s 20 plus 7, that equal to 27/24. Cancellation అనుకోండి, 3 9s 3 8s, that equal to 9/8 square units. Our required answer. Okay. So the 11th one, given parabola y square 4x, first one, and the line is x equal to 3, second one. From 1 and 2, so the x value ni ఈ 1 లో సబ్స్టిట్యూట్ చేశారు. అప్పుడే అది y square equal to 4 into 3 అంటే 4√4 y equal to √12, that equal to 2√3. కాబట్టి the point of intersection, we draw the diagram. This is the parabola from y square equal to 4x, and the line is x equal to 3 is parallel to y axis, and the parabola is symmetrical to x axis. Symmetrical means పైన ఎంత ఉంటుందో కింద కూడా అంతే ఉంటుంది, రెండుకి ఈక్వల్ గా. based on x axis is symmetrical. So we have to find out this area, and also we have to find this area. Okay, double of this area. So the area of point of intersecting 3, 2√3 and also 3, minus 2√3. These two are point of intersecting. The area of OABO equal to 0 to 3, and the limits 0 నుంచి 3 దాకా ఇక్కడ చూడండి. The distance between these two points are 3 units. So 0 to 3, y అంటే 2√3 2√x, that equal to 2 constant కాబట్టి ముందు రాశాను. 0 to 3 √x dx, 2 into integral 2/3 √x కి 2/3 x power 3/2, 0 to 3. లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాం. 2 into 2/3, 3 అంటే x ప్లస్ లో 3 రాసాం, 3 power 3/2 minus 2/3 0 అంటే ఇది మొత్తం 0 అయిపోయింది. మిగిలిపోయింది 2 2s are 4/3 into దీన్ని 3√3 వచ్చింది. 3 కి 3 క్యాన్సిల్ అయింది, 4√3 స్క్వేర్ యూనిట్స్. Therefore the area of the OBAB dash O, OBAB dash O, the area is 2 into area of the shaded area. So OABO, 2 into from 1 4√3, that equal to 8√3 square units.